నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదనందుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. మొదటి సమూయేలు 25:33 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 7th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ కృప, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ అబీగయీలు సుబుద్ధి కలిగి మాట్లాడింది, జ్ఞాన వివేచన కలిగి మాట్లాడింది. తన భర్త తప్పుల్ని కవర్ చేసి ప్రాణాన్ని కాపాడడానికి అడుగులు ముందుకు వేసింది. అతను నాబాలు మోటువాడు, మూర్ఖుడు, పశువు లాంటి వాడు, కృతజ్ఞత లేనివాడు. కానీ అతన్ని కాపాడుకోవడానికి ఎంతగా జ్ఞానం వివేచన చూపించిందో చూడండి. ప్రతి భార్య, ప్రతి భర్త తమ భాగస్వాముల పట్ల, కుటుంబం పట్ల ఎప్పుడైతే ఈ జ్ఞానమును, ఈ వివేచన కలిగి ఉంటారో దైవ ఆశీర్వాదం పొందుతాం. ఇలాంటి అమ్మాయి ఎంత దేవుని కృప అని చెప్పేసి దేవుడు పనిష్మెంట్ ఇచ్చి నాబాలను తీసేస్తే ఆ అబీగయీలు తెచ్చి దావీదు పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఆమె చూపించిన సుబుద్ధి దయను సంపాదిస్తున్న రాబడింది. సుబుద్ధి నీకుందా? లేదా ఈరోజు ప్రార్థిద్దాం. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఎదుటివారు తప్పులు కాదు చూసేది, బలాలు చూడు. చాలామంది పొరపాట్లు, నేరాలు మోపుతూ ఉంటారు. పొరపాట్లు చూపించే వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. పొరపాట్లు చూపించి హర్ట్ చేస్తే యేసుప్రభు పాపంలో పట్టుబడిన అమ్మాయిని ఏం చేయాలా? పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ మీరు తప్పు చేయనివాడు ఆమె రాయమన్నాడు దేవుడు. తప్పైన కుమారుడు తిరిగి వస్తే అసహించుకుంటే వెళ్ళిపోయేవాడు, హక్ చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు 7 సంఘాలు ఉద్దేశించి మొదట బలాలు చూపించాడు, తర్వాత మత్సలు బలహీన చూపించి కడిగేసుకోమన్నాడు, మారుమనసు పొందమన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ప్రతి వ్యక్తి మీ కుటుంబాల్లో సుబుద్ధిని కలిగి ఉండండి, జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఎదుటివారి ప్రేమను పొందుకోనండి. వారి పొరపాట్లను ప్రేమతో అర్థం చేయండి, సరిదిద్దుకుని సరి చేసుకుంటారు. దైవికను కృప పొందుతారు, దైవాశను పొందుతారు. సమాధానం, శాంతి మీ కుటుంబాల్లో నిండి పొర్లునుగాక. దైవాశీర్వాదం పొర్లునుగాక. పేషెన్సీ కావాలా, వివేచన కావాలా. కుటుంబాలను విడగొట్టుకోకూడదు, మొక్కలు చేసుకోకూడదు. తొందరపడి అరిచేసుకోకూడదు, మాట్లాడేయకూడదు. అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉండాలి. ప్రార్థన ఆశ్చర్యకరుడ అబీగయీలు సుబుద్ధిని చూపించింది. సుబుద్ధి దయను ఆయన పొందుతారంటారు. కృప చూపించండి, నీ కృపగల కార్యం చేయండి. మాలో ప్రతి ఒక్కరు సుబుద్ధి కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి నీ ఆత్మతో, నీ అభిషేకంతో నింపి గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఏ బిడ్డ మీద పనిచేయనివ్వదు. అన్ని విషయాల్లో నీ కృపాక్షేమాలు తోడయించండి. మా కుటుంబాల్లో దైవికమైన ఆశీర్వాదాలు పొందాలా, పరలోకపు ఆనందం ఉండాలా, సమాధానం ఉండాలా. విడిపోకూడదు. విడిపోయే కుటుంబాలు కట్టండి, సమాధానపరచండి. నాయన, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచన ఇవ్వండి. మాకు బుద్ధి సరిపోదు, మీ బుద్ధి కావాలి, సుబుద్ధి కావాలి. వివేచన చబిగా ఇలాంటి కృపను మాకు దయచేయండి. అన్ని విషయాల్లో దీవెన దయచేయండి. చిన్నబిడ్డలను, యవనస్తుని, వృద్ధులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. సమ్మర్ హాలిడేస్ నాయన ఎండ దెబ్బకు తాలుకొని మా బిడ్డలు ప్రొటెక్ట్ చేయండి. రాసిన ఎగ్జామ్స్లో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు తోడై ఉండండి. నాయన నీట్, ఎంసెట్ ఎగ్జామ్స్లో వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ట్రై చేయడానికి తోడై ఉండి దీవెనతో నింపండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, మిరాకిల్స్ చేయండి, ప్రమోషన్స్ ఇవ్వండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం. మీరు గద్దించి స్వస్థత, విడుదల, విమోచన ఇవ్వండి, కృపనివ్వండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమస్వాలు పొందాలి. అయ్యా, అన్ని విషయాలు దీవెనిచ్చి సమాధానం హాస్పిటల్లో ఉన్నవాడిని దర్శించి స్వస్థపరచండి. ప్రయాణం చేస్తున్న తోడై ఉండండి. ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయులు బలపరచండి. పరుకునే సంఘం బిడ్డలు పెరగాల. ఆయన నూతనాత్మను జాయిన్ అవ్వాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, అక్కడికి సిద్ధపడాలి. అన్నింటిని దీవెన పొందాలి, కృపనివ్వండి. నాయన గొప్ప కార్యాలు చేయండి. ప్రామిస్ సాల్వ్ చేయండి. సిద్ధపులను రిజిస్ట్రేషన్ అవ్వడానికి కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా నీ కృప చూపించి సర్కస్లో ఉండే వాళ్ళతో మీరు మాట్లాడండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి నీ కృపలు గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చెందండి. మీ తోడు మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెయిటింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్యును, కృపయ సమాధానం దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.